రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. రైతులు బోర్న విలపిస్తూ తమ ఆవేదనను వినోద్ కుమార్ కు తెలియజేశారు. అప్పు చేసి బోర్లు వేసి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షం ద్వారా పూర్తిగా నష్టపోయామని రైతులు తెలిపారు. అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రైతులకు పుష్కలంగా సాగునీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చూశామని, ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వక ఒకవైపు ఎండిపోయి మిగిలిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి రైతులు పాల్గొన్నారు. సరే మార్పు అన్నారు, మార్పు జరిగింది. సరే ఈ మార్పు కాదు కదా మీరు కోరుకున్నది, రైతులు కోరుకున్నది మంచి జరగాలనుకున్నారు. దురదృష్టవశాత్తు ఈసారి నీళ్లు లేకపోవడము, నీళ్లు తీసుకురావాలనేటువంటి తలంపు లేకపోవడము, ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి. ఏదేమైనప్పుడు కూడా మీకు జరిగినటువంటి నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతాము. తప్పనిసరిగా రైతులు బాగా నష్టపోయారు. ఎండిపోయింది సార్. ఇక 3 ఎకరాలు ఉంటే అది మొత్తము రలవని వచ్చి మొత్తం పొట్టనే వండిపోయి ఏం లాభం సార్. ఇప్పుడు నేను అడక తినే పరిస్థితి ఉంది. 6 సంవత్సరాల నుంచి బోరేసి బంద్ సార్. అంతకుముందు బోర్లే ఉండే. పొలాలు మరి చేతికి వచ్చినట్టు పంట నష్టపోయింది కాబట్టి మరి దీనికైనా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతామమ్మా. ధైర్యంగా ఉండు. నువ్వు వెనకడ కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాలువలలో పొలాలకు నీళ్లు తీసుకుంటే కేసులు పెడతారు. గేట్లు ఓపెన్ చేస్తే కేసులు, వందలాది కేసులు ఆ రోజుల్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నర్మలా ప్రాజెక్ట్ కింద, అదేవిధంగా ఈ మల్లన సాగర్ నుంచి వచ్చేటిది, ఇవన్నీ కూడా కాలువల ద్వారానే నీళ్ళిస్తాం మేము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వాగులలో కొన్ని నీళ్ళు వదిలిపెడితే బాయిల కాడ, బోర్ల కాడ నీళ్ళు వచ్చేది, రీఛార్జ్ అయ్యి వచ్చేది. ఈసారి ఆ పని చేస్తే మరి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రైతుల్ని హింసిస్తున్నట్టు మరి ఇప్పుడు తెలియవచ్చింది. నాకు ఇప్పుడే తెలుసుకున్నాము. డిపార్ట్మెంట్ కూడా అక్కడనే పెట్టారు సార్. మరి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ రైతులపై కేసులు పెట్టడం చాలా అన్యాయము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి